స్ట్రక్చరల్. ఓకే ఓకే. ప్రీ ప్రాసెసర్, ఎలిమెంట్ టైప్, యాడ్, లింక్, ఓకే క్లోజ్, రియల్ కాన్స్టెంట్. ఓకే ఫస్ట్ దానికి ఎంత చెప్పాము? ఆన్సర్ కరెక్టే మామ. 942.4 542 942 942.4. ఇప్పుడే కదా చూపించావు మళ్ళీ E -6 రాజు ఇప్పుడే చూపించాడు. ఇదేంటిది దీనికి ఫస్ట్ దానికి బోల్టా బోల్టా ట్యూబ్ ఫస్ట్ ట్యూబ్. ఓకే అప్లై 2 -11 314 677 అదే దీనికి ఎలిమెంట్ టైప్ ఎలిమెంట్ టైప్ మార్చాలి కదరా దీనికి అవసరం లేదా? సరే అప్పుడు 314.1 అయిపోయింది 6 కరెక్టే మామ. E -6 ఓకేనా? మరి కూడా చూడాలి. నెక్స్ట్ మెటీరియల్ ప్రాపర్టీస్ కాదురా ఒకటే అయింది మంది. స్ట్రక్చరల్ అయింది లీనియర్ ఎలాస్టిక్ బిఎంఐ బిఎంకే చెప్పు. 200 ఫస్ట్ 100 కదా ఫస్ట్ 100 ఈ క్యూబ్ షాఫ్ట్కి అంతేనా? క్యూబ్ E3 200 రా సెకండ్ ఎలా చెప్పాలి అలాగే చెప్పాలి అడిగి. సెకండ్ 200 E3 సెకండ్ దగ్గర 15 మూమెంట్స్ ఇది కదా 10 దగ్గర ఎంత ఇచ్చాము? 100 ఇచ్చాం మరి సోలో 100 ఇచ్చుంటున్నాము 100 ఇచ్చావు కనపడుతుంది ఈ ఫైల్. ఓకే నెక్స్ట్ ఏంటి? అరే మనం అంతా తప్పు చేసిందండి నాకు గుర్తొచ్చింది. మోడలింగ్ ఫస్ట్ నోట్స్ క్రియేట్ నోట్స్ లోకి వెళ్ళరా. కాదురా మనం అయితే త్రూ నోట్స్ కదా. ఏంటి ఫంక్షన్స్ రిక్వైర్డ్ సెలెక్టింగ్ నోట్స్ క్రియేట్ చేయరా. సారీ ఎట్టమాకరా పాపం. ఇన్యాక్టివ్ వర్కింగ్ ఇన్యాక్టివ్ ఫస్ట్ 0 0 ఫస్ట్ 0 0 ఫస్ట్ పెట్టాను. నెక్స్ట్ 700 0 నెక్స్ట్ 0 -10 -10 నెక్స్ట్ 700 చెప్పురా రొటేషన్ యాక్సెస్ ఏంటిది 700 కొట్టవరా మూడు ఆల్రెడీ ఉందిగా మా అది కూడా ప్రాబ్లం. ఓకే ఇప్పుడు ఎలిమెంట్స్ క్రియేట్ చేయి. జెడ్ అనుకుంటా. జెడ్ దాంట్లో ఉందా ఇది? ఫస్ట్ ఇది ఎలిమెంట్ 150 ఉంది ఇందులో బట్ ఏదో తెలియదు. 150 నేను తనేస్తానే వరా కాపీ చేయరా తిరిగి ఇంకొంచెం మొత్తం నోట్స్ బాగా కరెక్ట్గా దాంట్లో చూడు. లేకపోతే దీంట్లో ఏమన్నా క్లారిటీ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇది మార్చాలి. ఏమో మనం చేసిన ప్రొసీజర్ మార్చాం కదా. మార్చావా? నేను చేసా రెండు చేసినాక ఇది చేసా. అయితే నాకు తెలిసి ఇప్పుడు చేయడం టైం వేస్ట్ మళ్ళీ చేద్దాం. లేదు లేదు మనం చేసింది కరెక్టే ఇది కానీ వేరే ప్రాసెస్ ఇంకేం నార్మల్ ఇది మనకు రాదు. కప్లింగ్ కదా. రియల్ కాన్సెప్ట్ ఆన్ చేద్దాం. మెటీరియల్ నెంబర్ ఆన్ రియల్ కాన్సెప్ట్ ఆన్ ఎలా చేయాలి? ఓకే లాట్ కంట్రోల్స్ నంబరింగ్ ఆన్ అదే చేయాలి. అది కింద ఇది ఆన్ చేయాలి. నోడ్ నెంబర్స్ ఎలిమెంట్ నెంబర్స్ ఏ కావాలి నోడ్ నెంబర్స్ ఆన్లో ఉంచు. ఇది కూడా ఆన్ చేయి. ఏంటిది రియల్ కాన్సెప్ట్ నెంబర్ రెండు సెలెక్ట్ చేయి. ఒకటే సెలెక్ట్ రియల్ కాన్సెప్ట్ నెంబర్ సెలెక్ట్ చేయి. ఓకేనా? ప్రాబ్లం ఏం ఉండదు అక్కడ బొమ్మ. ఓకే సరే. కప్లింగ్ ఏది? కప్లింగ్ ముందు కన్స్టెంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఫిక్స్డ్ డిస్ప్లేస్మెంట్ వాళ్ళ డిస్ప్లేస్మెంట్ నోట్స్ కదా. డిస్ప్లేస్మెంట్ ఆన్ నోట్స్ కదా. అంతే ఓకే. డిగ్రీ దానికి ఎందుకు ఇస్తావు ఇప్పుడు? అదే కప్లింగ్ ఈక్వేషన్ ద్వారా ఇస్తావు దానికి. కప్లింగ్ ఈక్వేషన్లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటిది? ఇదా కప్లింగ్ ఈక్వేషన్ కాన్స్టెంట్ ఈక్వేషన్ ఏంటి 0.75. ఎక్కడికి వెళ్ళాము? నెక్స్ట్ నోడ్ నెంబర్ 3 ఇంకొకటి 2 -1 అది. గిన్ని కావాలా? నెక్స్ట్ నోడ్ నెంబర్ 4 యుఎక్స్ కోఎఫిషియంట్ అది 1 అంతే అది 1. ఓకేనా? ఓకే సాల్వ్. ఇంకోటి
అరే ఫస్ట్ 6 తర్వాత 19 వాళ్ళు 19 తర్వాత 3 నాకు అది ఇవ్వలేదు 3 తర్వాత 16 చాలా అంటే ఎలిమెంట్ క్రియేట్ చేసినాక ఇవ్వాలా జనరల్ జనరల్ పర్పస్ పర్పస్లోకి వెళ్ళి ఎలిమెంట్ టేబుల్లోకి వెళ్ళి ఎలిమెంట్ టేబుల్ ఓకే డిఫరెంట్ టేబుల్ యాడ్ సీక్వెన్స్ బై నంబరా LS1 దీని కింద దీన్ని బాగా LS1 ఫస్ట్ SFI ఏం పెట్టావు దీని పెట్టావు అప్లై 1 ఉంది LS1 నెక్స్ట్ ఎలిమెంట్ టేబుల్ ఓకే అక్కడే కొట్టవసరం లేదురా కొట్టాలరా SFI అన్నీ కొట్టరా అన్నీ తర్వాత అంతే ఇంకేముంది ఓకే అప్లై లోడ్ అప్లై లోడ్ అప్లై చేయాలి ఎక్కడ సొల్యూషన్ లాగా అప్లై లోడ్ డిఫైన్ లోడ్ ఆన్ నోట్స్ ఎక్కడ సెకండా ఇక్కడేగా ఓకే మళ్ళీ సాల్వ్ చేయాలంటే ఎలిమెంట్ టేబుల్లోకి వెళ్ళి ఎలిమెంట్ టేబులా ఇలా ఇదిగోరా త్వరగా చెప్పు డిఫైన్ చెప్పు డిఫైన్ టేబుల్లోకి వెళ్ళి రావాలి ఇవ్వటి చూడు మరి ఇందాక మన వచ్చినాయి అయితే నువ్వు సొల్యూషన్ లెక్కలు చెప్తే ఇప్పుడు సాల్వ్ కొట్టి మళ్ళీ ఇంకొకసారి వాల్యూ ఇప్పుడు కొట్టు లిస్ట్ ఎలిమెంట్ టేబుల్లోకి వెళ్ళి పెన్ను బాగొట్టేసారా ఇంక్ పెన్ను భలే ఉండేది లిస్ట్ ఎలిమెంట్ టేబుల్ ఏ వస్తుంది 2E10 ఇచ్చాడు అప్డేట్ కూడా వస్తుంది డిఫరెంట్ టేబుల్లోకి నువ్వే చెప్తే నాకు 2E10 అనే 364 1413 తప్పు వచ్చింది మనకు